పెన్షన్ సొమ్ముతో జంప్ అయ్యాడో సెక్రటరీ. గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగింది ఘటన. 3వ సచివాలయంలో వెల్ఫేర్ హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్న లక్ష్మీప్రసాద్ నిన్న పెన్షన్ డబ్బులు డ్రా చేశాడు. 8,43,000 రూపాయలు బ్యాంక్ నుంచి తీసుకున్నాడు. ఉదయం నుంచి పెన్షన్ పంపిణీ చేయాల్సి ఉంది. లబ్ధిదారులకు పెన్షన్ అందకపోవడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అతడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్చి నెల 1వ తారీఖు అవటం వలన పింఛన్దారులకు పింఛన్లు బట్వాడా చేయటం గాను ప్రభుత్వం వారి నుంచి నిధులు మంజూరు చేసి రిలీజ్ చేశారు. దానిలో భాగంగా మన దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో గల దాచేపల్లి 3 సచివాలయం నందు వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్న సంపతి లక్ష్మీప్రసాద్ అనేవారు వెల్ఫేర్ సెక్రటరీ ప్లస్ అడ్మిన్ ఇన్ఛార్జ్ కూడా వారే అయి ఉన్నందున వారి సచివాలయానికి కేటాయించిన 34,18,000 రూపాయలను విత్డ్రా చేయడం జరిగింది. అవి మొత్తము వచ్చేసి 8 మందికి బట్వాడా చేయాలి. సచివాలయ సిబ్బందికి 8 మందిలో 6గురికి బట్వాడా చేసి మిగిలిన 2కి అతను పంచాల్సింది వేరే వాళ్ళకి పంచాల్సిన 8,43,500 రూపాయలు అతని వద్దే ఉంచుకున్నారు. రాత్రి వారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారని తెలిసింది. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినందువలన వారు పిడుగురాళ్ళలో నివాసం ఉండటం వలన మా సిబ్బందిని పిడుగురాళ్ళకు పంపించడం జరిగినది. పిడుగురాళ్ళ పంపించి వారి ఇంటి వద్దకు పోక వారు లేరని గుర్తించాం. దానిపై వెంటనే మేము స్పందించి అతనిపై తగు చర్యలు తీసుకొనవలసిందిగా పోలీసు వారికి ఫిర్యాదు చేసి ఉన్నాం. పోలీసు వారు కూడా త్వరలో వారిని కనిపెట్టి సదరు మొత్తం రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపి ఉన్నారు.